ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నాకు శుభమును తెలియజేయుచున్నాను. కీర్తన గ్రంథం 115వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, తన సమృద్ధితో మనల్ని నింపే దేవుడు. మనమే కాదు, మన పిల్లలను కూడా తరతరాలుగా ఆయన ఆశీర్వదించే దేవుడు. కీర్తన 147వ కీర్తనలో కూడా చూస్తే 13వ వచనం, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. 9వ వచనం చూస్తే, పశువులకును అరచుచుండ పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన పిల్లలను, పెద్దలను అందరినీ పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వృద్ధిపరిచే దేవుడు. కాబట్టి మన బిడ్డలకు చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో పెంచి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపాసన యొద్ద కనిపెట్టుకుంటే మనలను ఆశీర్వదిస్తాడు, వృద్ధిపరుస్తాడు, మన బిడ్డలను కూడా వృద్ధి పొందిస్తాడు. కాబట్టి అలాంటి సమృద్ధినిచ్చే దేవుని సన్నిధిలో చేరి ప్రభు కృపకు పాత్రలు అవుదాం. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.